మాట ప్రకారం నీ పెళ్లికి వారం రోజుల ముందే వచ్చేసాం. నా పెళ్లికి మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. కానీ శాస్త్రి గారిని ఎందుకు తీసుకొచ్చారు? మా బాబు నా పెళ్లికి ఏర్పాటు చేసిన సరుకులని వీడి తిండికే సరిపోతాయి. కరెక్ట్. ఆ ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేశా, అందుకే తెచ్చా. ఎందుకో పాటలు పాడి అడుకోవడానికి కాదు, నీ మూతికి తగిలించడానికి. నీకు ఆకలేసినప్పుడు అంబా అని అరువు, ఇది ఇప్పుతా తిని తగలడు. మధ్యలో అక్కడిక్కడ నోరు పెట్టావా చంపి పాతరేస్తా. ఒరేయ్, ఇప్పుడే కదరా మెక్కావు, తొట్టినా పుత్ర. మీరందరూ ఉండటానికి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఏర్పాటు చేశారు. పల్లెటూరు, వసతులు తక్కువ, సర్దుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే టెంట్ సెటప్ తెచ్చుకున్నాం. ఊరు బయట చెరువు దగ్గర మకాం పెట్టుకుంటాం. డోంట్ వరీ. పాడు బాయా. నా గానానికి పైనుంచి గంధర్వ కన్యలు, కింద నుంచి నాగ కన్యలు వస్తారనుకున్నారు కానీ అటు ఇటు కాని మధ్య రకం మీరు వస్తారని అనుకోలేదు. పాడు పాడు బాయా. పాపం ఫ్యాన్స్ అడుగుతున్నారు, పాడరా. నో సారీ, దీస్ పీపుల్ ఆర్ నాట్ మై ఫ్యాన్స్. పెద్ద బాయా, మేం పాడతాం, చిన్న బాయిని ఆడమను. పోనీ ఆడరా. నేను ఆడువాడిని కాదు, పాడువాడిని. గడిది గుడ్డేం కాదు, మీరు పాడండి, వాడు ఆడతాడు. పాడండి. ఎత్తుకోమంటావా బాయా? ఆ పెద్ద బాయా, మమ్మల్ని దయచూడు. ఏం కావాలో చెప్పండి. అడిగాక కాదనకూడదు బాయా. మీరు ఏం అడిగినా ఇస్తాను, అడగండి. ఆ చిన్న బాయిని మాకిస్తే పెద్ద బాయా, మేం పండగ చేసుకుంటాం. ఓకే, తీసుకోండి. ఇది అన్యాయం. చిన్న బాయా, కొరుక్కు తింటావా? ఏడుస్తున్నాడు పాపం, వదిలేయండి. అయితే అమ్మేస్తాం, కొనుక్కో. అబ్బా అబ్బా. బోలో పెదమాయ గారికి